తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సింగరేణి బొగ్గు గనులపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తెలంగాణ సాధనలో ప్రాణాల్ని త్యాగం చేసిన అమరవీరుల్ని స్మరించుకుంటూ నివాళులర్పించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీసుల గౌరవవంతనాన్ని స్వీకరించిన అనంతరం సిపి అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాని ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పుల్ని తీసుకొచ్చి ప్రజలకు చేరువయ్యామని సిపి సంతోషం వ్యక్తం చేశారు. Side. Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Johar Johar! Johar Telangana Bharatulakku! Johar Johar! Amara Vishayalanu కొనసాగిద్దాం. పీస్ఫుల్ గా 10 సంవత్సరం 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్ కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్ లో ప్రజల్లో చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్, డ్రగ్స్ కన్జంప్షన్, ఎస్పెషల్లీ గాంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికినా గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్స్టోర్ చేస్తాము. మీ అందరికీ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అదే నా కోరిక. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖన్లో జిఎం ఆఫీసులోను, సాయంత్రము ప్రకాశం జవహర్ అట్లనే సాయంత్రము జవహర్ నగర్ స్టేడియంలో కూడా అంగరంగ వైభవంగా అందరూ కార్మికుల కుటుంబాలు, అన్ని కార్మిక నాయకులు అట్లే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇటు ఉగ్గు కళాకారులతోని, ఇటు డప్పులతోని, వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము, ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము. అలానే సాయంత్రము ఈ యొక్క తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ 60 ఏళ్ల కృషి తర్వాత వచ్చిన తెలంగాణ, ఈ 4 కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిలో మీరందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా